ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. సహోదరులారా, అపనమ్మకము ఉన్న హృదయము పాపముతో నిండినది. పాపము అపనమ్మకాన్ని పుట్టిస్తుంది. ఇది మరింత పాపానికి దారి తీస్తుంది. అపనమ్మకము ఉన్న హృదయాన్ని ఎవరూ చూడలేరు గాని సజీవుడైన దేవుని నుంచి దారి తప్పిపోవడమే అందుకు రుజువు. మనుషులు ఆయన నుంచి దూరమైపోయినప్పుడల్లా అందుకు కారణము ఇదేనని వారి హేతువాదము, వారి తెలివితేటలు, విద్యాబుద్ధులు కాదని మనకు తెలుసు. మనుషుల చర్యలను నిర్ణయించేది హృదయస్థితి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.